సుబ్బయ్య హోటల్ ఏపీలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫేమస్ హోటల్ ఇది. కాకినాడలో సుపరిచితమైన ఈ హోటల్ బ్రాంచ్ తెలుగు రాష్ట్రాల్లో విస్తరించాయి. ఒక్క కాకినాడలోనే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక నగరాల్లో వీటి బ్రాంచ్లు ఏర్పాటయ్యాయి. ఈ హోటల్స్ లో ఫుడ్ రుచికి మారుపేరు. మంచి భోజనం అందించే కాకినాడ సుబ్బయ్య గారి హోటల్ ని ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు. అయితే ఇంతటి బ్రాండెడ్ మార్కెట్ కలిగిన హోటల్స్ ని సీజ్ చేయడం అంత ఈజీ కాదు. కానీ విజయవాడలో జరిగింది ఘటన. కాకినాడ సుబ్బయ్య హోటల్ బ్రాంచ్ లో ఒక కస్టమర్ భోజనం చేయడానికి ఆర్డర్ చేశారు. అక్కడ సిబ్బంది ఆహారాన్ని తీసుకొచ్చి ఇచ్చారు. అయితే ఆ భోజనంలో కాళ్లజరి ఉంది. దీంతో సదరు వ్యక్తి సిబ్బందిని పిలిచి అడిగారు. అసహనం వ్యక్తం చేశారు. అయితే అదే సమయంలో హోటల్లో కేంద్ర మానవ హక్కుల కమిషన్ ఇన్ఛార్జ్ చైర్మన్ విజయభారతి భోజనం చేయడానికి వచ్చారు. జరిగిన విషయం తెలుసుకుని సుబ్బయ్య గారి హోటల్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులకు తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సాక్షాత్తు మానవ హక్కుల కమిషన్ ఇన్ఛార్జ్ చైర్మన్ ఆదేశాలతోనే ఫుడ్ సేఫ్టీతో పాటు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. సుబ్బయ్య గారి హోటల్ ని సీజ్ చేశారు. ఫుడ్ శాంపిల్స్ ని సేకరించి ల్యాబ్ కి పంపించారు. అయితే ఇటీవల ప్రముఖ హోటల్స్ పై కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. ఆహారం కల్తీ విషయంలో నిబంధనలు పాటించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. చాలా చోట్ల ఆహారం కల్తీ కూడా జరుగుతోంది. అయితే ఆహార కల్తీ నియంత్రణ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సిందే. కానీ సిబ్బంది కొరతతో పాటు రకరకాల కారణాలు చెప్తూ తనిఖీలు సక్రమంగా జరగడం లేదు. దీంతో హోటల్స్ లో వైఫల్యాలు వెలుగులోకి వస్తున్నాయి.